కీర్తనల గ్రంథము 118:15. కీర్తనల గ్రంథము 118 అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరినీ దర్శించి తన కృపలో నిలబెట్టును గాక. దేవుని యొక్క సన్నిధిని మనమందరము కూడా దేవుని వాక్యము కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన మన ఆశను తృప్తిపరుస్తాడు. మనతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆయన మాట్లాడితే మన జీవితము ఆశీర్వదించబడుతుంది, చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఇక్కడ చూస్తే నీతిమంతుని గుడారములలో రక్షణను గూర్చిన సంగీత సునాదము, చూడండి, ఉత్సాహ సునాదము వినబడుతుందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము ఎవరి గృహాల్లో ఉంటుంది? ఎవరి గుడారాల్లో? అంటే రక్షణ ఆనందం. ఆ ఇంటిలో ఎప్పుడు కూడా ఏముంటుందంటే సంతోషకరమైన స్థితి. మరణమును గూర్చిన భయం ఉండదు. మరణమును గూర్చిన, మరణాలు గూర్చిన వేతనలు ఆ కుటుంబంలో, ఆ గృహంలో కనబడం. అంటే మరణము రాదా అంటే వస్తుంది. మరణము రుచి చూడక బ్రతుకు నరుడు భూమి మీద ఎవరునూ లేరు కదా. మరణం అందరికీ వస్తుంది. కానీ ఆ గృహంలో ఏముంటుందంటే రక్షణను గూర్చిన గొప్ప సంతోషం ఉంటుంది, గొప్ప ఆనందం ఉంటుంది. రక్షణను గూర్చిన సంతోషము, ఆనందం అంటే ఏమిటంటే ఆ ఇంటిలో నిత్యము దేవుని యొక్క నామమును గూర్చిన సంగీత సునాదం అన్నమాట. ఎప్పుడు దేవుణ్ణి గూర్చిన మాటలే, ఎప్పుడు దేవుని గూర్చిన సంగీతమే, దేవుని గూర్చిన పాటలే. స్తోత్రం చెప్పాలి. మీరు గమనించండి, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మనము నిజముగా ఆయన యందు ఆనందించువారమైతే, నిజముగా ఆయన యందు నీతిమంతులుగా తీర్చబడిన వారమైతే, మన ఇంట్లో ఎప్పుడు సమాధానము, సంతోషము, ఆనందము, నెమ్మది ఎప్పుడు మన గుడారాల్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మనము విశ్వసించిన దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు రక్షణను గూర్చిన గొప్ప అద్భుతాలు చేయగలిగిన దేవుడే కాదు, ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు, అల్లరికి కర్త కాదు. మన ఇంటిలో అల్లరి ఉండదు, ఆక్షేపణ ఉండదు, వేదన ఉండదు, శోధన ఉండదు, సంతోషము, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త కనుక. స్తోత్రం చెప్పండి. దేనికి కర్త? సమాధానానికి కర్త. ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది, ఆయన ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉంటుంది, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ సంతోషము, ఆనందము, ఆ సమాధానము మనకు కావాలి అంటే మనం కేవలము రక్షణ తీసేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళొచ్చేస్తే కాదు, ఆయన్ని మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ఎలాగా చెప్పండి? ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడైతే మన గుడారాల్లో సంతోషం ఉండాలనుకుంటున్నారో ఆయన మన ఇంట్లో ఉండాలి. ఆయన ఎవరు? జీవాధిపతి అనండి, జీవాధిపతి. కొంతమంది, నేను గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు డోర్ దగ్గర చిన్నగా స్టిక్కర్ అంటించుకుని ఉంటారు, ఇంటికి అధిపతి యెహోవాయే అని, ఇంటికి అధిపతి యేసయ్యే అని కొన్ని స్టిక్కర్లు ఉంటాయి. గృహదర్శనాలకు వెళ్ళినప్పుడు చూస్తాను, కొన్ని గృహాలకి స్టిక్కర్లు ఉంటాయన్నమాట, ఆ వాక్యానికి సంబంధించిన స్టిక్కర్లు. ఈ గృహమునకు యెహోవాయే అధిపతి అని రాసి కూడా ఉంటుంది. నేను అనుకుంటాను, నిజముగా ఈ గృహంలో దేవుడు ఉంటే ఎంత అద్భుతము, ఎంత సంతోషమని. అయితే నిజంగా ఆ గృహంలో దేవుడు ఉన్నాడంటే ఆ గృహంలో అన్నీ భయంకరమైన పరిస్థితులే, అశాంతి, అసమాధానము, భయంకరమైన పరిస్థితులు ఆ గృహంలో ఉంటాయి. ఎందుకు ఉంటాయి? కేవలము వాక్యము గుమ్మాలకు రాసుకున్నంత మాత్రాన, వాక్యము బైబిల్లో ఉన్న వాక్యాన్ని నీవు వాట్సాప్ స్టేటస్ పెట్టినంత మాత్రాన, లేకపోతే నీవు స్క్రీన్ వాల్పేపర్ పెట్టినంత మాత్రాన నీ ఇంటిలో, నీలో దేవుడు ఉన్నట్లు కాదు. దేవుడు ఎక్కడుండాలంటే ఆయన వాక్యము ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు నీలో, నీ గుడారములో నివసిస్తూ ఉంటాడు. వాక్యానికి చోటు లేదు.
మన హృదయంలో లేదు వాక్యానికి చోటు. ఎక్కడుంది? గోడల మీద, గడప కమ్మిల మీద, ఆ, ఆ, అలాగే మన మొబైల్ స్క్రీన్ వాల్పేపర్ మీద, నెక్స్ట్ స్టేటస్లో పెడతా ఉంటారు. స్టేటస్, అవునే కదా? ఆ స్టేటస్ ఎవరు చూసారని మళ్ళీ చెక్ చేసుకోవడం. ఇవన్నీ కూడా దేవుడు హర్షించేవి కాదు. పెట్టు, తప్పులేదు, అవి పెట్టొద్దని నేను అన్నాను. కానీ అంతకు మించి వాక్యమును రాసుకోవలసింది, ఉంచుకోవలసిన స్థలం నీ హృదయం. ఎక్కడ ఉంచుకోవాలి? నీ హృదయం. ఎందుకు హృదయంలో ఉంచుకోవాలి? దావీదు భక్తుడు అంటాడు, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నానంటాడు. అంటే దేవుని ఎదుట పాపములో పడిపోకుండా, దేవుని ఎదుట మనము పాపము చేయకుండా ఉండడానికి, అపవిత్రమైన పరిస్థితికి గురవ్వకుండా ఉండడానికి, లోకములో మనము నాశనానికి వెళ్ళకుండా ఉండడానికి, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండడానికి మనము వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. మొట్టమొదటిగా వాక్యం అనేది మన హృదయంలో ఉంచుకోకపోతే మనం చాలా భయంకరమైన పరిస్థితులకు గురైపోతాం, దేవునికి దూరం అయిపోతాం. ఎందుకు వాక్యము మన హృదయంలో ఉండాలి అంటే, ఒకటి, పాపం అనేది మన హృదయంలోనికి రాకూడదు. అవునా కదా? మీరు గమనించండి, అపవాదికి ఇంకొక పేరు ఏంటంటే దొంగ. అవునా కదా? వాడు దొంగవాడా కాదా? వాడు ఏమెత్తుకుపోతాడు చెప్పండి? వాడు ఏమెత్తుకుపోతాడు? దొంగోడు వచ్చాడు అనుకోండి, మీ ఇంటికి దొంగోడు వచ్చాడు అనుకోండి, విలువైన వస్తువులు అట్టుకెళ్తాడా? గోనుగుడ్లు మసిగుడ్లు అట్టుకెళ్తాడా? ఏం పట్టుకెళ్తాడు? విలువైన వస్తువులే కదా. ఇప్పుడు అపవాది దొంగ అనుకోండి, విలువైన వస్తువులేంటి? విలువైన వస్తువులేంటి? ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నప్పుడు వాడు దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పడ్డప్పుడు చితగ్గొట్టేశారు దొంగలు పట్టుకుని వాడిని. సావు బ్రతుకుల మధ్యలో వాడేసి వాడి దగ్గర ఉన్నది ఏం దొంగిలించారంటే వస్త్రాలు దొంగిలించారు. ఇంకా అంతకు మించింది ఏమీ లేదు. విలువైనది ఏమిటి అంటే వస్త్రాలు, విలువైనది ఏమిటంటే దేవుని వాక్యము. వస్త్రాలంటే ఏం వస్త్రాలు? మనం వేసుకునే ఈ రంగురంగు వస్త్రాలు కాదు, పట్టు వస్త్రాలు కాదు. మరి ఏ వస్త్రాలు? వాడు దొంగిలించిన వస్త్రాలు కొన్ని ఉన్నాయి. అదేమిటంటే, ఒకటి మహిమ వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, నీతి అనే పైబట్ట. ఈ 5 వస్త్రాలు దేవుడు మనకిచ్చాడు. ఈ 5 వస్త్రాలని వాడు దొంగిలించేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వస్త్రాలు లేవు మనకి. నిజంగానా? ఎస్. మీరు గమనించండి, ఆది కాండంలో మనం చూసుకుంటే ఏదోని తోటలో ఉన్నప్పుడు వారు దిగంబరుల కారా? కానీ దేవునితో 100 సంవత్సరాలు సహవాసం చేసినంత వరకు కూడా వాళ్ళ దిగంబరులమని వారికి అనిపించలేదు. మేము దిగంబరులుగా ఉన్నాము, మేము నగ్నంగా ఉన్నాము, అయ్యో మాకు వస్త్రాలు లేవే అన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. ఎందుకంటే ఈ వస్త్రాలు 5 వస్త్రాలు వారికి ఇవ్వబడ్డాయి కాబట్టి. ఎప్పుడైతే అపవాది వచ్చి వారికి పండునిచ్చి వారికి ఉన్న వస్త్రాలను వీడు తీసుకుని వెళ్ళిపోయాడో అప్పుడు దిగంబరులైపోయారు వీళ్ళు. అప్పుడే ఆ పండుగ తాకట్టు పెట్టారు. ఆ పండు తీసుకోవడానికి వస్త్రాలను తాకట్టు పెట్టారు, మహిమను తాకట్టు పెట్టారు. దేవుడిచ్చిన ఆ మహిమ కలిగిన ప్రభావముతో నిండిన ఆ కిరీటమును తాకట్టు పెట్టారు. ఆ పండుకి, కేవలం ఆ పండుకి. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఈ వస్త్రాలు వాడు పట్టుకుపోయిన తర్వాత వీరు దిగంబరులైపోయారు. అప్పుడు అమ్మో మేము దిగంబరులుగా ఉన్నామని చెప్పేసి ఆ పొదసాటుకు ఒకడు, ఈ పొదసాటుకు ఒకడు, ఆ పొదసాటుకు ఒకడు వెళ్ళి ఆఖరికి సిగ్గు కప్పలేని అంజూరపు ఆకులు కూడా కచ్చడములుగా కట్టుకున్నారు వాళ్ళు. సిగ్గు కప్పుకోవడానికి ఎంతసేపు ఉంటాయి? నడిస్తే చిరిగిపోతాయి ఆకులు. అది చూసిన దేవుడు, ఈ అంజూరపు ఆకులు నీ సిగ్గు కప్పలేవురా బాబు, చూడని చెప్పేసి వెంటనే దేవుడు ఒక గొర్రెనో మేకనో పొట్టేలునో ఆవునో దేన్నో వధించి
వాళ్ళ పాపం యొక్క పరిహారం నిమిత్తమే ఆ రక్తాన్ని ప్రోక్షేపించి ఆ చర్మాన్ని తీసుకుని వచ్చి వీరికి సొక్కాయలుగా కుట్టించాడు. స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, వాడు ఏమి ఎత్తుకుపోతాడు అంటే విలువైనవి ఎత్తుకుపోతాడు. వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేయమంటే ఎవరైనా ఏ ప్రార్థన చేస్తారో తెలుసా? ఖచ్చితంగా ఆ ప్రార్థనలో ఈ పదము ఉపయోగిస్తారు. ప్రభువా, మేము విన్న వాక్యము అపవాది ఎత్తుకుపోకుండా, సాతానుడు ఎత్తుకుపోకుండా అంటారు. ఎందుకు ఎత్తుకుపోతాడు వాడేనా ఆ వాక్యం పట్టుకెళ్ళిపోయి ఆ వాక్యం విని చదివి మారుమనసు పొందేస్తాడా? వాడికి మారుమనసు పొందే అవకాశము ఉన్నను పొందడు. అందుకనే ఈరోజు చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. చూసారా, మారుమనసు ఉండదు. వాళ్ళ విశ్వాసం కూడా దెయ్యాల విశ్వాసమే. యాకోబు అన్నాడు, ఏం భక్తుడా, దేవుడు ఒక్కడైనా నమ్ముచున్నావా? ఏమి లాభం, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి కదా. నీ విశ్వాసం క్రియలేనిది అయితే దెయ్యాల విశ్వాసం, నీ విశ్వాసము ఒక్కటే. నీ విశ్వాసం క్రియలేనిది అయితే, వాక్యం వింటున్నావు, వాక్యానికి సంబంధించిన క్రియ లేదు, ప్రార్థన చేస్తున్నావు, విశ్వాస సంబంధమైన క్రియ లేదు, మరి నీవెలాగున్నావో వాడు అలాగే ఉన్నాడు. వాడు వాక్యం వింటాడు నీ పక్కన కూర్చుని, కానీ క్రియ ఉండదు. వాడు ఎలాగైతే వాక్యము తెలిసినా, దేవుడు ఈయనే అని తెలిసినా వాడు ఎలాగూ లోబడడో, అలాగే నువ్వు కూడా వాక్యము విన్నా, దేవుడు ఆయనే అని తెలిసినా, గొప్ప కార్యాలు చేస్తాడని తెలిసినా విశ్వాసము ఉంచలేకపోతున్నావు, క్రియలు చూపించలేకపోతున్నావు, అలాగే మార్పు పొందలేకపోతున్నావు. కనుక వాడి విశ్వాసం నీ విశ్వాసము ఒకటి అని యాకోబు తేల్చి చెప్పేశాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సంగీత సునాదము ఎందుకు వినబడుతుందో తెలుసా? వారు యేసయ్యను సొంతం చేసుకున్నారు గనక, ఆ రక్షణ ఇచ్చిన ఆయన్ని సొంతం చేసుకున్నారు గనక. కీర్తన గ్రంథం 91లో 9-10 వచనాలు ఒక్కసారి చూడండి. ఎందుకు వాళ్ళ గృహాల్లో ఉంటాయో అవి మనం చూద్దాం. యెహోవా నీవే నా ఆశ్రయమని, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. చెప్పండి, ఇప్పుడు ఎలా చేసుకోవాలి? నువ్వు ఎప్పుడైతే నీవు నమ్మిన దేవుణ్ణి, నువ్వు విశ్వసించిన దేవుణ్ణి, ఏ నామమందు నువ్వు రక్షణ పొందావో ఆయన్ని నివాస స్థలముగా చేసేసుకోవాలి. ఆయన యందే నువ్వు నివసించాలి. ఆయనే నీ నివాసము కావాలి, ఆయనే నీకు ఆశ్రయము కావాలి, ఆయనే నీకు దుర్గము కావాలి. ఎప్పుడైతే నీకు ఆయన ఆశ్రయ దుర్గమయ్యాడో, ఎప్పుడైతే నీకు ఆయన ఆశ్రయముగా నిలబడ్డాడో, అక్కడ రాయబడి ఉంది ఇంకొక మాట 10వ వచనంలో, నీకు అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అంతే, ఇంకా దీంట్లో ఇంకే డౌట్ లేదు. చెప్పండి, నీకే అపాయము, ఏ తెగులు నీ గుడారము? తెగులు నీ గుడారము సోకదులే, అపాయము రానే రాదు, రానే. వచ్చే పాట చెప్పండి, ఎంతమందికి వచ్చా? అయితే పాడండి. తెగులు నీ గుడారము చోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. ఉన్నతమైన ప్రభు యేసుని సొంతము చేసుకుంటివే, ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆదాయం చేసుకుంటివే. ఉన్నతమైన ప్రభు యేసుని సొంతము చేసుకుంటివే, ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆదాయం చేసుకుంటివే. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. తెగులు నీ గుడారము తోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు.
గిలాదు పుత్రిక లలలలలల 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 నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు ఆయన్ని? మన నివాస స్థలముగా, మన ఆశ్రయ దుర్గముగా మనం ఆయన్ని ఎంచుకోవాలా. ఎప్పుడైతే అలా ఎంచుకున్నావో ఏ తెగులుని గుడారము సమీపించదు, ఏ అపాయము నీ యొద్దకు రాదు. పూర్తిగా ఆయన నీకు నివాస స్థలముగా మారాలి. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? మీకు 2 ఇల్లులు చూపిస్తాను, 2 భక్తులను కూడా చూపిస్తాను. ఎంత ఆనందంగా ఉంటాయో ఆ ఇల్లులు, ఎంత సంతోషంగా ఉంటాయో మీకు చూపిస్తాను. మొదటిది ఎబోదేదేము ఇల్లు. స్తోత్రం చెప్పండి. ఒబేదేదోము ఇల్లు ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, ఒబేదేదేము అనండి, చెప్పాలి. ఈ ఒబేదేదేము ఇల్లు ఎంత గొప్పదో, ఎంత ఆశీర్వదించబడిందో నేను చెప్తాను. ఒక రోజున దావీదు 30,000 మంది శూరులను తీసుకుని బయలుదేరాడు. ఎంతమందిని? 30,000 మంది శూరులను. ఎందుకు? కెరూబుల మధ్య నివసిస్తున్న యెహోవా నామమని పేరు పెట్టబడిన దేవుని మందసాన్ని దావీదు పురమునకు తీసుకురావడానికి. కెరూబుల మధ్య నివసిస్తున్న దేవుని నామము, యెహోవా నామము పేరు పెట్టబడిన దేవుని మందసాన్ని దావీదు పురమునకు తీసుకురావడానికి 30,000 మంది శూరులను సిద్ధం చేసి బయలుదేరి ఒక కొత్త బండి చేయించి ఆ బండిలో ఆ మందసాన్ని పెట్టించి తీసుకొస్తున్నప్పుడు ఉజ్జ ఆ బండి వెనకాలండి మందసాన్ని కాచుకుంటున్నాడు. అయితే బండి ఆ ఎడ్లు కాలు గోతులో పడ్డాయి, చక్రం గోతులో పడింది, బండి ఒరిగింది, మందసం ఒరిగి పడిపోయే పరిస్థితికి వస్తే ఉజ్జ ఏం చేశాడు? అలా చెయ్యి పట్టుకుని ఆ మందసాన్ని పట్టుకున్నాడు. ఎప్పుడైతే మందసాన్ని పట్టుకున్నాడో ఉజ్జ వెంటనే చనిపోయాడు. అక్కడికక్కడే చనిపోయాడు. ఉజ్జ చనిపోయిన వెంటనే ఏం జరిగిందంటే ఆ మందసాన్ని తీసుకురావడం ఆపేశారు. ఆ మందసాన్ని ముట్టుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. ఆ మందసం జోలికి ఎవరూ వెళ్ళట్లేదు. దావీదుకు కూడా బెదిరొచ్చేసింది. ఇంకా దావీదుకు కూడా ఒక భయం, ఆందోళన. ఇంత గొప్ప మందసాన్ని నా పట్టణమునకు తీసుకుని వెళ్తుంటే ఇంత భయంకరమైన నాశనము జరిగిందే, మధ్యలో ఒకడు చనిపోయాడే, ఇప్పుడు ఇది నా పట్టణానికి తీసుకుని వెళ్తే ఈ మందసాన్ని ఎంతమంది చనిపోతారో, ఎంతమంది నాశనం అవుతారో అన్న ఆలోచనతో దావీదు ఏం చేశాడంటే ఈ మందసాన్ని ఎవరైనా తమ ఇంట్లో పెట్టుకుంటారో కొన్నాళ్ళ వరకు, అసలు ఎందుకు ఇలా జరిగిందో, ఉజ్జ ఎందుకు చనిపోయాడో, దేనికోసం ఇలా జరిగిందో నేను విచారణ చేసి తెలుసుకునేంత వరకు కనీసం ఒక 3 నెలలైనా, 4 నెలలైనా, 5 నెలలైనా ఎవరైనా మందసాన్ని కాస్తారా, మందసాన్ని తీసుకుంటారా అని ప్రకటన చేసినప్పుడు ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే అక్కడే ఒక సంఘటన చూశారు. అప్పుడే ఒక సంఘటన జరిగింది. ఆ మందసాన్ని ముట్టుకుంటేనే చచ్చిపోయాడు. ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో ఎవరికి ధైర్యం ఉంటుంది? అప్పుడే జరిగిన సంఘటన కళ్ళారా కనబడుతుంది. ఒక నాశనం, అక్కడ ఒక వ్యక్తి మరణించిన స్థితి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎవరండి ఆ మందసాన్ని తీసుకెళ్ళి ధైర్యం చేయగలిగిన వారు? అంతమంది, ఆ 1000 మందిలో 30,000 మంది చూరులు ఉన్నారు, ఇంకా చాలామంది సామాన్య ప్రజలు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించే యాజకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి ఆ 1000 మంది సంఖ్యలో ఒకని చెయ్యి పైకి లెగిసింది. అతని పేరే ఒబేదేదేము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను తీసుకెళ్తాను ప్రభువా, ఆ దేవుని మందసాన్ని నా ఇంట్లో పెట్టుకుంటాను. నువ్వు పెట్టుకుంటావా? నిజంగా చెప్తున్నావా? నిజముగానే ఆ మందసాన్ని నా ఇంట్లో పెట్టుకుంటాను, అయితే తీసుకుని వెళ్ళు. నిజంగా చెప్తున్నాను, ఆ వ్యక్తి ఎందుకు అంత ధైర్యం చేయగలిగాడు? ధైర్యం చేయడానికి కారణం ఏమిటి అంటే, ఇప్పటికే నేను అన్నీ కోల్పోయాను, ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు, నా ప్రాణం తప్ప. కాబట్టి పట్టుకెళ్తాను, ఉంటే ఉంటుంది, నా ప్రాణం పోతే పోతుంది, దేవుడే చూసుకుంటాడు అని నమ్మకంతో, విశ్వాసంతో ఆ యొక్క ఒబేదేదేమో ఆ ఇంటికి ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళాడు. 3 నెలలు 90 రోజులు ఆ మందసం ఉందండి ఆ ఇంట్లో. చూద్దాం, చూడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము
11వ వచనం ఒకసారి చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. తీయాలి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. మందసము యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. దేవుని మందసం ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది ఓబేదేదోము ఇంట్లో. ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉంచుకున్న ఆ 3 నెలలకే ఓబేదేదోమును ఆశీర్వదించాడు. ఓబేదేదోముకి సంబంధించిన ప్రతి ఒక్కరిని, చుట్టాలని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని, స్నేహితుల్ని, అతనికి సంబంధించినవన్నీ ఆశీర్వదించబడిపోయినాయి. వారికి సంబంధించిన వారందరూ ఆశీర్వదించబడిపోయారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. అయితే గమనించండి, దావీదు తీసుకొస్తుంటే ఎందుకు నాశనం కలిగింది? దావీదు తీసుకొస్తుంటే ఎందుకు నాశనం కలిగింది? ఓబేదేదోము తీసుకెళ్తే ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? అతని కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడింది? ఎందుకు అతని కుటుంబం దీవించబడింది? అతని ఇల్లు ఎందుకు దీవించబడింది? దావీదు తీసుకొస్తుంటే మందసము ఎందుకు నాశనం అయ్యింది? నాశనము ఎందుకు వచ్చింది? ఇక్కడ మీరు ఆలోచించండి. దావీదు దేవుని వాక్యము ప్రకారంగా తీసుకుని వెళ్ళలేదు దేవుని మందసాన్ని. దేవుడిచ్చిన నడుపుదల ప్రకారంగా తీసుకుని వెళ్ళలేదు దేవుని మందసాన్ని. అందుకనే దేవుడు మధ్యలో వినాశనము కలగజేశాడు. కొత్త బండి చేయించి ఆ బండిలో పెట్టాడండి. బండిలో పెట్టాడు. కానీ అది కాదు, బండిలో తీసుకువెళ్ళడం కాదు. అది ఎవరో ఫిలిప్తీయులు చేశారు, అన్యులు చేశారు. ఎందుకంటే వాళ్ళకి మందసం ముట్టుకునే అర్హత లేదు, వాళ్ళకి ప్రతిష్ఠించుకునే స్థితి లేదు, ప్రతిష్ఠించబడలేదు గనక, దేవుడు వారిని కోరుకోలేదు గనక, మందసము మొయ్యలేరు గనక వారు కొత్త బండి చేయించి ఆ బండి మీద పంపించేశారు మందసాన్ని ఫిలిప్తీయులు. ఇప్పుడు ఎవరో ఫిలిప్తీయులు చేశారు, అన్యజనులు చేశారని దావీదు, నువ్వు కూడా ఫిలిప్తీయుల మార్గాన్ని ఎంచుకుంటావా? నీవు కూడా అన్యజనుల మార్గాన్ని ఎంచుకుంటావా? నువ్వు ప్రతిష్ఠించబడిన వాడు కదా, ధర్మశాస్త్రాన్ని నువ్వు చక్కగా పరిశీలన చేసే వ్యక్తివి కదా, ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులు నీకున్నారు కదా, పరిచయులు నీకున్నారు కదా, ధర్మశాస్త్రాన్ని చెప్పే ధర్మశాస్త్ర ఉపదేశకులు నీకున్నారు కదా. వీళ్ళందరినీ నువ్వు పిలిపించుకుని మందసాన్ని ఎలా తీసుకురావాలో విచారణ చెయ్యక, ఫిలిప్తీయులు ఏదో చేశారని ఆ కొత్త బండితో వాళ్ళు తీసుకొచ్చారని నువ్వు కూడా కొత్త బండి చేయించి తీసుకొస్తే దేవుడు ఊరుకుంటాడా? అన్యజనుల ఆచారం చేస్తే, అన్యజనుల ఆలోచన ప్రకారంగా నడిస్తే ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు. అందుకే నాశనము కలిగింది. దీనికి సమాధానం బైబిల్లో ఉంది. చూద్దాం, చూడండి. మొదటి దినవృత్తాంతములు తీయండి, 15వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగజేసెను. స్తోత్రం చెప్పండి. ఎందుకు నాశనం కలగజేశాడు? మందసం తీసుకొస్తున్నప్పుడు మందసము యాజకులు మొయ్యాలి. ఎవరు? కహాతీయులు. లేవీ గోత్రికుల్లో ఒక లేవీకి సంబంధించిన ఆ కహాతీయులు అనే ఒక జాతి ఉంది. లేవీ గోత్రములోనే ఒక తెగ, కహాతీయులు అనే తెగ. వాళ్ళే మొయ్యాలి మందసాన్ని, ఇంకెవరు మోయడానికి వీల్లేదు. వాళ్ళే ముట్టుకోవాలి. ఇది ఒక విధి, ధర్మశాస్త్ర విధి. ఈ విధిని బట్టి చెయ్యలేదు కాబట్టి దావీదే ఇక్కడ చూస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, విచారణ చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, చూడండి 13వ వచనం నేను చదువుతున్నాను. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయకుండుట చేత, మోయకుండగా బండిలో పెట్టుట చేత, అర్థమైందా? మోయకుండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధును బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందసమును సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. ఇప్పుడు అర్థమైందా ఏమిటి? ఇప్పుడు మీరు గమనించండి, నా వైపు చూస్తూ. దేవుణ్ణి నమ్ముకున్నాం,
ఆ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడింది, మా కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? ఆ ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది, మా ఇంట్లో ఎందుకు సంతోషం ఉండట్లేదు? వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఎప్పుడు లోబడి ఉంటారు తల్లిదండ్రులకి, మా పిల్లలు ఎందుకు లోబడి ఉండట్లేదు? వాళ్ళ ఇంట్లో శాంతి సమాధానం ఉంది, మా ఇంట్లో ఎందుకు సమాధానం లేదు? వారు ఆ చర్చికి వెళ్తున్నారు, నేను ఆ చర్చికి వెళ్తున్నాను. నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, వారు ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏమిటి తేడా? మా ఇంట్లో లేని నెమ్మది వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంది? వాళ్ళ ఇంట్లో ఉన్న నెమ్మది మా ఇంట్లో ఎందుకు లేదు? మేము ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా. ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ ఒక్క విషయం, వారు యెహోవా విధిని బట్టి విచారణ చేసి వాక్యానుసారంగా తమ్మును తాము సరిచేసుకుని, తమ్మును తాము దేవుని సన్నిధిలో సరిదిద్దుకుని, వాక్యానుసారంగా తమ్మును తాము నడిపించుకుంటున్నారు గనక వారింట్లో సమాధానం ఉంది, వారింట్లో రక్షణను గూర్చిన సంగీత సునాదం ఉంది. కానీ నీ ఇంట్లో ఎందుకు లేదు? నువ్వు వస్తున్నావు, వాక్యానికి లోబడవు, వింటున్నావు, వాక్యాన్ని పక్కన పెడతావు, నీ ఇష్టానుసారంగా నడుస్తావు, నీ ఇష్టానుసారంగా వెళ్తావు. అన్యజనుల ఆచారమే, వాళ్ళు ఏది చేస్తే అదే చేయాలనుకుంటావు, వాళ్ళు ఎలా నడిస్తే అలా నడవాలనుకుంటావు. అందుకనే నీ ఇంటిలో రక్షణను గూర్చిన సంగీత సునాదము వినబడట్లేదు. దావీదు చేసిన పొరపాటు నాశనం కలగజేసింది. కానీ ఓబేదెదోము దేవుని వాక్యానికి లోబడి మందసాన్ని తీసుకుని వెళ్తే 3 నెలలలో దావీదుని మించిన ఆశీర్వాదం వచ్చింది. మీరు గమనించండి, ఓబేదెదోము ఇంటిలో ఏముంది? రక్షణను గూర్చిన సంగీత సునాదం ఉంది. అవునా? రక్షణను గూర్చిన ఉత్సాహధ్వనులు, ఆశీర్వాదములు. ఎందుకు ఈరోజు నువ్వు వ్యర్థ ప్రయాస? నీకు దేవుణ్ణి విశ్వసించి దేవుని దగ్గరికి వచ్చి కూడా నువ్వు పొందుకోలేకపోతున్నావు, ఆశీర్వదించబడలేకపోతున్నావు. దేవుణ్ణి ఆశ్రయించి కూడా నష్టమే చూస్తున్నావు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆరాధించి నష్టపోతున్నావు, దేవుణ్ణి గణపరిచి నష్టపోతున్నావు, దేవుణ్ణి మహిమపరిచి నష్టపోతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుణ్ణి నిజముగా ఆశ్రయిస్తే, నిజముగా ఆయన్ని మహిమపరిస్తే, నిజముగా ఆయన్ని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరచక మానడు, నిన్ను ఆశీర్వదించక మానడు. వాక్యాన్ని పక్కన పెట్టి నీ సొంత ఆలోచనలతో నడిస్తే ఎలా కుదురుతుందండి? నీ సొంత తెలివితేటలతో నడిస్తే ఎలా కుదురుతుందండి? వాక్యాన్ని పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో వాక్యం నీకు నచ్చుతుంది, కొన్ని సందర్భాల్లో అవసరం లేదులే, ఇలాగేం చేయక్కర్లేదులే అని ఆ వాక్యాన్ని కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టేస్తావు. అది వాక్యమే, ఇది వాక్యమే. నిన్ను దీవించాలన్నది వాక్యమే, ఇమ్మని చెప్పింది వాక్యమే. దేవుడు దీవిస్తాడు, ఇలా చెయ్యంటే ఆ విషయాలు చేస్తున్నావు. కొన్ని విషయాల్లో ఇలా ఇమ్మంటే అది వాక్యమే కదా, ఇమ్మన్నది కూడా వాక్యమే కదా. మరి దాన్ని ఎందుకు పక్కన పెడుతున్నావు? దాన్ని ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టి బ్రతుకుతున్నావు. అవునా కదా? శుభకార్యాలు వచ్చినప్పుడు, నీ ఇంట్లో ఏదైనా కథా కాలక్షేపం వచ్చినప్పుడు, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వాక్యము ప్రకారంగా వెళ్తున్నావా, అన్యాచారాల ప్రకారంగా వెళ్తున్నావా? దావీదు ఫిలిష్తీయులు చేసినట్లుగా చేశాడు. మందసాన్ని కొత్త బండిలో పెట్టి తీసుకొచ్చాడు, ఒక సావుకి కారణమయ్యాడు. ఒక మనిషి చనిపోయాడు అతను చేసిన పొరపాటు వల్ల. ఇప్పుడు గ్రహించుకుని ప్రమాదము ఎక్కడ వచ్చిందని ఆలోచించుకుని దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నేను చేసిన తప్పేంటని అడిగితే చెప్పాడు దేవుడు, నా వాక్యాన్ని బట్టి నడవలా, నా విధిని బట్టి నువ్వు విచారణ చేయలా, కహతీయుల్ని తీసుకుని వచ్చి మందసాన్ని మోయించలా, ఎవడో అన్యుడు చేసినట్లుగా చేశావు. వాళ్ళకి నీకు సాపత్యమా? వాళ్ళు ఎవరు? లోక సంబంధులు. నువ్వెవరు? ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. నీవెవరు? ప్రత్యేకించబడిన వ్యక్తివి. నీవెవరు? నా సొత్తైన ప్రజవి. నీవెవరు? పరిశుద్ధ జనాంగానివి. నువ్వెవరు? నిబంధన జనుడవు. నీవెవరు? విమోచించబడిన జనుడవు. మరి నీకు వాళ్ళకి తేడా లేదా? వాళ్ళు చేసినట్లు చేస్తానంటావేమిటి? ఎక్కడుంటుంది ఈ రక్షణను గూర్చిన ఆనందం, ఈ రక్షణను గూర్చిన సంతోషం నీ ఇంట్లో? ఇలాగుంటే ఉండదు కదా, ఉండదు కదా. ఆలోచించుకో, గ్రహించుకో. ఇప్పటికే నేను మనసు మార్చుకుని సమాధానకర్త అయిన దేవుణ్ణి సమాధానంగా చేర్చుకో. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆ ఆశీర్వాదము, సమాధానం నీ జీవితంలోనికి వస్తుంది. చెప్పాలి ఒకసారి హల్లెలూయా. అర్థమైందా? ఓబేదెదోము ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడిందంటే ఆ ఇంట్లో వాక్యానుసారమైన భక్తి ఉంది, వాక్యానుసారమైన చెప్పాలి జీవితాలున్నాయి, ప్రతిష్ఠించుకున్న స్థితులు ఉన్నాయి. మరణమైనా పర్వాలేదులే అనుకున్న ఒక తెగింపు ఉంది దేవుని కోసం నిలబడడానికి. అవునా? ఇంకా చనిపోయినా పర్వాలేదులే, ఇంకేముంది, దేవుడు ఏం చేసినా పర్లేదు, మరణమైనా పర్వాలేదు అని తెచ్చుకున్నాడు మందసాన్ని.
ఒక తెగింపు ఉంది. దేవుని కోసం ఇలాంటి తెగింపు ఉండాలి. దేవుని కోసం ఏదైనా పర్వాలా, ఇలా చేస్తే మా ఇంటికి వాళ్ళు రారండి, ఇలా చేస్తే మా బంధువులు ఎవరు రారండి, రాకపోయినా పర్వాలా, ఒక తెగింపు ఉండాలా. దేవుడు వస్తే చాలు, ఆయన సంఘం వస్తే చాలు, దైవజనుడు వస్తే చాలు, ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలా, ఒక తెగింపు ఉండాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదానికి కారకులుగా చేస్తాడు. అప్పుడు ఎవరైతే మేము రాము అన్నారో నీ ఆశీర్వాదాన్ని చూసి ముందు వాళ్ళే పరిగెత్తుకొస్తారు, నీ దీవెనను చూసి ముందు వాళ్ళే పరిగెత్తుకొస్తారు. ఇదంతా వాస్తవం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సహోదరి కుటుంబం అనగా భర్త లేడు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. భర్త చనిపోయాడు. చనిపోయిన 10 సంవత్సరాలకి దేవుణ్ణి తెలుసుకుంది ఈమె. అప్పటి వరకు బంధువులు అందరూ కూడా ఈ 10 సంవత్సరాలు ఏం చేశారంటే ఏదో కాస్తో కోస్తో సహాయం చేస్తూ వచ్చేవారు, కాస్తో కోస్తో. ఈమె 10 సంవత్సరాల తర్వాత ఈమె బ్రతుకు అంటే ఆ ఇంట్లో పని చేసుకుని బిడ్డల్ని పోషించుకుంటూ చదివించుకుంటూ ఉంది. బంధువులు కాస్త కోస్తో సహాయం చేస్తూ వచ్చారు. ఈ 10 సంవత్సరాలు అలా గడిచిపోయింది. తర్వాత ఆమె దేవుణ్ణి తెలుసుకుని ఒక ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఆ ఇంటి యజమానురాలు దేవుని గురించి సువార్త ప్రకటిస్తే తెలుసుకుని దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఈ కాస్తో కోస్తో సహాయం చేస్తున్న బంధువులందరూ కూడా కట్ అయిపోయారు. వాళ్ళ సహాయం కట్ అయిపోయింది. అర్థమవుతుందా? అయితే వీళ్ళు ఏం చేశారంటే సంఘస్థులు అందరూ పూనుకుని ఆమెకి సహాయం చేస్తూ ఏమండి ఆ బిడ్డలను చదివించారు. ఆ బిడ్డలు మంచి భవిష్యత్తులో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన స్థాయిలు దేవుడు వారికి ఇచ్చాడు. అందులో 2 అబ్బాయిలేమో గవర్నమెంట్ జాబులే, అమ్మాయి మాత్రం కలెక్టర్ అయింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అమ్మాయి ఎవరు? కలెక్టర్ అయింది. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ, వదిలేసిన వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చారో తెలుసా? మా అబ్బాయికి జాబ్ వేయించవా, మా అమ్మాయికి జాబ్ వేయించవా, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? నేను ఒకటి చెప్తాను. దేవుని నిమిత్తం నువ్వు ఏదైతే వదులుకుంటున్నావో దేవుని నిమిత్తం దాన్ని 100 రెట్లుగా దేవుడిచ్చి నిన్ను ఆశీర్వదించి ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారందరిని మరలా నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. కానీ మనుషుల నిమిత్తం దేవుని వదిలిపెట్టావా? దేవుడు నీకు దూరం అయిపోయాడా? మనుషుల ద్వారా ఆ మనుషులు ఎప్పటికీ దేవుని నీకు దగ్గర చెయ్యలేరు, వారి వల్ల కాదు. కానీ దేవుని నిమిత్తం నువ్వు ఎవరినైనా వదులుకుంటే దేవుడు వారిని మరలా నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఇది వాస్తవం, ఇది గుర్తుంచుకో. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఆ కుటుంబం ద్వారా కొన్ని 100 కుటుంబాలను ఆశీర్వదించాడు దేవుడు. ఎంతోమందికి సహాయం చేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు వీళ్ళ సహాయం తీసుకునేవారు, కానీ ఇప్పుడు వీళ్ళ సహాయము అందరికీ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, నిజంగా దేవుని వాక్యం మీద ఆధారపడు. వాక్యం కొరకు, దేవుని కొరకు నువ్వు నిలబడు. ధైర్యం చెయ్యి. ఒబేదేదేమో ధైర్యం చేశాడు. ఒబేదేదేమో అన్నీ కూడా ఇంకా ఏం కోల్పోయినా పర్వాలేదు అనుకున్నాడు దేవుని నిమిత్తం. ఈరోజు మనము దేవుని సన్నిధిలో మనం నిలబడిన పరిస్థితి కానీ, మనం ఆలోచిస్తున్న ఆలోచన కానీ, మనం ఇచ్చే స్థితి కానీ, గుప్పులిప్పే స్థితి కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ధైర్యం చేయలేం. మరి ఎలా ఆశీర్వాదం ఉంటుంది? ధైర్యం చెయ్యాలి. ఒక తెగింపు అనేది ఉండాలి దేవుని దగ్గర నీకు, అప్పుడే ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాని ఇలా చేస్తే అలాగా, ఇలా చేస్తే ఇంకెలాగా, మనం ఎలాగ ఉండాలి, ఎలా చేయాలి, ఇదంతా నువ్వు ఆలోచించుకుని చేసావనుకో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది భక్తి అవ్వదు. అందుకనే ఆయన ఒక మాట అన్నాడు, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఇంకొక మాట ఏంటి తెలుసా? అది పాత నిబంధనలోకి అయితే పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో, అంటే ఇంకా రెండోది ఏమీ లేదనమాట. పూర్ణ ఆత్మ అంటే పరిపూర్ణమైన హృదయంతో, పరిపూర్ణమైన మనస్సుతో. ఇంక రెండో ఆలోచన లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి. ఇది ఒబేదేదేము ఇల్లు. దావీదు ఆశ్చర్యపోయాడు. 12వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం చదవండి.
దావీదు ఆ సంగతి విని ఆశ్చర్యపోయాడు. దేవుని మందసము ఉండుట వలన, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి వినబడింది? ఇప్పుడు ఆశ్చర్యపోయాడు అనమాట. ఇదేంటిది, నేను తీసుకొస్తే నాశనం జరిగింది, అతని ఇంటినేమో ఆశీర్వదించేశాడు, అతని సొత్తుని ఆశీర్వదించేశాడు దేవుడు. ఇది ఎలా పాజిటివ్? ఇది ఎలా సాధ్యం? నాకు జరిగిన నాశనం వాళ్ళకెందుకు జరగలేదు? జరగదు, ఎప్పుడు జరగదు. ఎందుకంటే ఆశ్రయదుర్గమై ఉన్నాడు దేవుడు వాళ్ళకి. ఈరోజు నేను చెప్తున్న విషయం ఒక్కటే, ఓబేదెదోము ఇల్లు, ఓబేదెదోమునికి సంబంధించిన సమస్తమును దేవుడు ఆశీర్వదించాడు. దావీదు ఆశ్చర్యపోతున్నాడు ఆ సంగతి విని. దావీదు తప్పు చేశాడు, వాక్యానుసారంగా లేదు అతని ప్రవర్తన, అతని నడుపుదల. కానీ ఓబేదెదోము మాత్రము ఆశీర్వదించబడ్డాడు. అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? ఓబేదెదోము ఇంట్లో ఏముంది? మందసం. మందసం అంటే ఏంటి? దేవుడే. మందసం అంటే ఏంటి? దేవుడే. 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి. ఆ మందసం ఏంటో మీకు తెలుస్తుంది. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని, ఇలా చెప్పాను కదా, అదే విషయం ఇది. 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును. చెప్పండి, ఇప్పుడు కెరూబుల మధ్య నివసించేది ఎవరు? దేవుడే కదా. కెరూబుల మధ్య నివసించేది దేవుని మందసం అంటే దేవుడే. ఆయన నామమే మందసానికి పెట్టబడింది. యెహోవా మందసం, యెహోవా, ఆ మందసము పేరే యెహోవా. ఆ మందసానికి యెహోవా నామం పెట్టబడింది. మందసం అంటే దేవుడు, దేవుడు అంటే మందసం. ఇప్పుడు ఓబేదెదోము ఇంట్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. మందసం అంటే దేవుడు, అవునా కాదా? ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి యుద్ధానికి వెళ్ళినా కూడా మందసం పట్టుకుని వెళ్ళేవారు. ఏలీ దినముల్లో ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ మీదకి దండెత్తి వస్తే మందసం పట్టుకుని వెళ్తే ఫిలిష్తీయులు మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. మందసం పట్టబడిందన్న సంగతి విని ఏలీ వెనక్కి పడి నడుమిరిగి చనిపోయాడు. ఆ ఫిలిష్తీయులు పట్టుకుపోయిన తర్వాత దేవుడు వారికి భయంకరమైన శ్రమలు కలగజేసి వారి గర్భఫలాలు మూసేసి వారికి గెడ్డలు పుట్టిస్తే దాగోను గుడిలో పెడితే దాగోను విగ్రహాన్ని నాశనం చేశాడు దేవుడు. ఆ గెడ్డలు తట్టుకోలేక సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకుంటే వాడు ఏమన్నాడో తెలుసా? శకునం చూపించుకుంటే, ఆ మందసం అంటే దేవుడు, దేవుడు ఆయన మీ మధ్య ఉంటే మీరు తట్టుకోలేరు కాబట్టి ఆ మందసాన్ని పంపేటంటే ఎలా పంపాలి? అప్పుడు కొత్త బండి చేయించి పంపమని చెప్పాడు. వాళ్ళు ముట్టుకోకూడదు కాబట్టి, ఫిలిష్తీయులు కాబట్టి, అన్యజనులు కాబట్టి వాళ్ళు కొత్త బండి చేయించుకుని పంపారు. కానీ ఇదే తతంగం మరలా దావీదు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దావీదు వేరు, ఫిలిష్తీయులు వేరు, అవునా కదా? దావీదు తేవలసిన రూలు వేరు, ఆ రూట్ వేరు, ఆ మార్గం వేరు, ఆ స్థితి వేరు. ఫిలిష్తీయులు పంపవలసిన మార్గం వేరు. గుర్తుంచుకోండి, దేవుని మందసం అంటే దేవుడు, దేవుడు. ఆ మందసమును పట్టుకునే ఎరుకో గోడల చుట్టూ తిరిగారు యెహోషువ సైన్యం అంతా కూడా. ఆ మందసం చుట్టూ ఎప్పుడైతే తిరిగిందో, ఆ ఎరుకో గోడల చుట్టూ ఎప్పుడైతే ఆ మందసాన్ని బట్టి తిప్పారో గోడలు పడిపోయాయి. ఆ మందసాన్ని భుజాల మీద పెట్టుకుని కహాతీయులు, యాజకులు యర్దాను నదిలో అలా దిగేసరికి అర్థమవుతుందా? ఆ నది నీరు ఎగువన ఏకరాశిగా నిలబడిపోయాయి, శీలమండలపు లోతే వచ్చాయి. ఇజ్రాయేల్ సైన్యం వెళ్ళేంత వరకు కూడా మందసం పట్టుకుని అలా నిలబడి ఉన్నారు వాళ్ళు. ఆ మందసం పట్టుకుని చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13 కాని చదవండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యొర్దాను నీడను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. చెప్పండి,
ఆ మందసం మోయేవారు అరికాళ్ళు ఆ నీటిలో పెట్టగానే, ఆ యొక్క నదిలో పెట్టగానే ఆ నీళ్ళన్నీ ఎక్కడ ఆగిపోయాయి? ఏకరాశిగా ఆగిపోయినాయట. స్తోత్రం చెప్పాలి. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవునా కదా? ఎక్కడ ఆగిపోయాయి? జలరాశులన్నీ ఏకరాశిగా నిలిసిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోనా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోనా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నీ బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నీ బ్రతుకలేను. నీ కృప లేనిది నీ బ్రతుకలేను. ఎక్కడ ఆగిపోని? మందసం అంటే ఏమిటి? దేవుడు అనండి. దేవుడే మందసం, మందసమే దేవుడు. ఇప్పుడు ఒబేదేదేమి ఇంట్లో ఎవరున్నారు నాన్న? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎప్పుడుంటాడు? వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు, నీ ప్రవర్తనను సరి చేసుకున్నప్పుడు, నీ బ్రతుకును సరి చేసుకున్నప్పుడు అప్పుడు ఉంటాడు. లేకపోతే దావీదు వాక్యానుసారంగా కాకుండా అన్యాచారంగా నడిచినప్పుడు దేవుడు వెళ్ళిపోయాడు, నాశనము వచ్చింది. నీ బ్రతుకు కూడా అంతే. అందుకనే నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము. ఇది ఒబేదేదేము ఇల్లు. మరి సమయము లేదు, ఇంకొక ఇల్లు చెబుదాం అనుకున్నాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పండి. ఇప్పుడు ఒబేదేదేము ఇల్లు ఎంత ఆశీర్వాదానికి నిలయం. ఎవరుండాలి నాన్న ఇంట్లో? ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ఎప్పుడైతే దేవుడు నీతో నాతో ఉన్నాడో కొదువేమీ లేదు. ఆయన అన్నాడు, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసి చెప్పిన దేవుడు. మరి నెరవేరుస్తాడా లేదా? నువ్వు ఒక్కరిద్దరు కాదు, నీ ఇంట్లో 4 ఉన్నారు. మోకాళ్ళు వేయలేరు, కుటుంబ ప్రార్థన చేయలేరు, ప్రార్థించలేరు, ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చి నీ ఇంట్లో నీ కుటుంబం మధ్య పెట్టుకోలేవు. యెహోవా పేరు పెట్టబడిన మందసం అది. కెరూబుల మధ్య నివసిస్తున్న మందసం అది. మరి నీ ఇంటిలో కుటుంబంతో కూర్చుని ప్రార్థన చేస్తే ఎందుకు రాదా మందసం? ఈరోజు దేవుని వాక్యానుసారంగా లేదు కాబట్టి నీ కుటుంబం. నువ్వు ప్రార్థన చేస్తే ఆ టీవీ ఆడతాడు. టీవీ కట్టి ప్రార్థన చేసుకోవాలి. ఎంతసేపు ఉంటుంది నీ ప్రార్థన? ఎంతసేపు ఉంటుంది నీ ప్రార్థన? అరగంట ఉంటుంది. అరగంట ఉంటే కుదరదు, పావుగంటలో అయిపోవాలి. మంచి ప్రోగ్రాం వస్తుంది టీవీలో, అంతే కదా. కొంతమంది పాన్స్ పౌడర్ లాగా ఇది ఒకటి ముఖానికి అతుక్కుపోయి ఉంటుంది. ఆ పౌడర్ వీళ్ళేమో వాళ్ళని అతుక్కుపోయి ఉంటారు. వాడి సినిమాలు వస్తే టీవీ కట్టరు, ప్రార్థన అయినా మర్చిపోతారు. కానీ వాళ్ళ ఏమంటారు హీరో, వాళ్ళ అభిమాన హీరో సినిమా వచ్చిందనుకోండి, ప్రార్థన తర్వాత ఇంకొక అరగంటలో అయిపోద్ది సినిమా. అప్పుడు ప్రార్థన. దేనికి ఇంపార్టెంట్? బుద్ధి లేదా? ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నీ తల్లి నువ్వు టీవీ పెడతావా? నీ తండ్రి ప్రార్థన చేస్తుంటే నువ్వు టీవీ పెడతావా? ఏకాత్మ లేదు, వాక్యానుసారమైన బ్రతుకు లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు. ఎలా ఉంటాడు నీ ఇంట్లో దేవుడు?
ఎలా ఉంటుంది నీ ఇంట్లో సమాధానం? ఎలా ఉంటుంది నీ ఇంట్లో ఆనందము, సంతోషము, ఈ ఉత్సాహ సునాదము ఏ విధముగా ఉంటుంది? రక్షణను కూర్చొని ఉత్సాహ సునాదము ఉండదు. ఒక్కసారి ప్రార్థనకి విలువిచ్చి చూడు, దేవుని వాక్యానికి విలువిచ్చి చూడు. వాడు ఎప్పుడో ఎత్తుకుపోయాడు దొంగోడు, నీ ఇంట్లోకి వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోయాడు, నీ వస్త్రాలు ఎత్తుకుపోయాడు. నీకు అర్థం కావట్లేదు కానీ నువ్వు దిగంబరుడివే. ఇంకొక విషయం తెలుసా? బ్రతికి ఉన్నానన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ వస్త్రములను ఎవడునూ అపహరింపకుండా చూసుకుంటాడు ప్రకటన గ్రంథంలో. నీ వస్త్రములను ఎవడునూ అపహరించకుండా చూసుకో అంటే అర్థం ఏంటి? మన వస్త్రాలు ఎవడు పెట్టుకెళ్తాడు? వెండి నగలు ఉండగా, బంగారపు నగలు ఉండగా. ఈ వస్త్రాల గురించి చెప్పలేదు ఆయన. నీ వస్త్రములను ఎవడునూ అపహరించకుండా చూసుకుంటే ఆయన ఇచ్చిన 5 వస్త్రాలు: స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం, ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి అనే పైబట్ట. ఈ 5 వస్త్రాలు ఎవడు అపహరించకుండా చూసుకో. నువ్వు పొందుకున్నవి పట్టుకుపోయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఉన్నాయో ఊడిపోయినాయో చూసుకోండి ఒకసారి. అన్న వస్త్రాలకు వెళ్తే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయని సామెతే, అవునా? ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరుగులు పెడితే అసలైనవి పోతాయి. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఒబేదేదేము ఇంటిలో ఉన్న సంతోషము, ఆనందము, సమాధానము, రాజే ఆశ్చర్యపోయేంత స్థితి ఒబేదేదేము ఇంటికి వచ్చింది. అలాంటి ఆశీర్వాదం, అలాంటి పరిస్థితి నీకు నాకు కూడా ఉండాలా. నీ కుటుంబంలో, నా కుటుంబంలో కూడా ఉండాలా. అందుకని ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఒబేదేదేము ఇల్లు. ఇది సబ్జెక్టు, అవునా? మరి మీ ఇల్లు ఎలా ఉంది? ఆ ఇంటిలా ఉందా? మన ఇల్లు అలా ఉందా? లేదు. ఎప్పుడు బాధే, ఎప్పుడు ఏడిపే, ఎప్పుడు ఏదో సమస్య, ఎప్పుడు ఏదో కష్టం. పాస్టర్ గారు కనిపిస్తే చాలు గంట మాట్లాడాలా ఆ సమస్య గురించి. పాస్టర్ గారు కనిపిస్తే చాలు గంట కూర్చోబెట్టేయాలంతే. ఎందుకు? ఏం ఉపకారం? పాస్టర్ గారికి చెప్పుకుంటున్నావు కానీ దేవుడికి చెప్పుకుంటలేదు. పాస్టర్ గారికి చెప్పు, తప్పు లేదు, ఆయన ప్రార్థనలో పెడతాడు. కానీ నువ్వు ఖాళీగా ఉండకూడదు కదా. మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది, పాస్టర్ గారు మా గురించి అంటే మీరు బలంగా ప్రార్థన బలంగా అంటే బలమైన తిండి తినాలి. ఇప్పుడు నేను పాస్టర్ గారు తనని అమ్మ ఆవిడ బలంగా ప్రార్థన చేయమంది, నువ్వు కోడిగుడ్లు, చికెను, మటన్ బాగా వండి పెట్టాలన్నాను. మీరు తెచ్చుకొని వండి పెడతానంటుంది ఆవిడ. ఆవిడ ఎక్కడి నుంచి తెస్తుంది మరి? అంటే బలంగా నేను ప్రార్థన చేయాలంటే ఆవిడేం చేస్తుంది? బొబ్బు ఉంటుందేమో. చూసారా? ఈ దౌర్భాగ్యం ఉన్నంత వరకు నీ సమస్యలు తీరవు. నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు కదా ఆయన. మొర్రపెట్టు, దైవజనుడు నీకు సపోర్ట్ ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, ఆ బిడ్డను బలపరచు. ఆ బిడ్డ ఏ సందర్భాన్ని బట్టి ఉపవాసం ఉంటుందో, ఏ సమస్యను బట్టి నిన్ను వేడుకుంటుందో, నీ పాదాలు పట్టుకుంటుందో ఆమెను దర్శించు నాయన. ఆమె పరిస్థితిని బట్టి ఆమె సమస్యను తొలగించు ప్రభువా. ఆమె పాపముల నుండి విడిపించు. ఆమెకు మరలా రక్షణానందం కలగజేయని నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నువ్వు చేయవలసింది చేస్తే నీ కొరకు సపోర్ట్ ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు మీరు ఇక్కడ ఇదిగో యెహోవా మందిరం ఇది, మీరు యెహోవాని వెతకాలనుకుంటే ఇక్కడికి వచ్చి యెహోవాని వెతకండి, నేను మరలా కొండ మీదకి వెళ్ళి మీ పాపాలు క్షమిస్తాడేమో, అక్కడ బ్రతిమలాడుకుంటాను దేవుణ్ణని మరలా కొండ మీదకి వెళ్ళి మోసే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు మోసే, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాలు క్షమించమని. సపోర్ట్ ప్రార్థన అంటే ఏమిటి? దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన ఉంటుంది. ఇంకొక విషయం, ఇంకొక సందర్భం చెప్తాను. యెహోషువ సైన్యము కింద యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చెయ్యాలి, కింద యుద్ధ సైన్యం యుద్ధం చెయ్యాలి. మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు యెహోషువ సైన్యము గెలుస్తుంది. ఎప్పుడైతే ఆ చేతులు బలహీనమైపోయి లాగుతున్నాయో, బరువెక్కిపోతున్నాయో, కిందకి దించేస్తున్నాడు మోషే. ఆ సందర్భంలో శత్రువు సైన్యం గెలుస్తుంది, మన సైన్యం ఓడిపోతుంది. అప్పుడు వెంటనే అహరోను, హూరు అని వీళ్ళిద్దరూ మోషేకి ఒక రాయేసి కూర్చోబెట్టి ఆ చెయ్యి ఈ చెయ్యి పైకెత్తి పట్టుకున్నారు, భుజాలు కాసేశారు. యుద్ధం జరిగేంత వరకు కూడా చేతులు దింపకుండా ఆ చేతులకి భుజాలు కాసేశారు. సైన్యం గెలిచింది. అక్కడ సపోర్ట్ ప్రార్థన, ఇక్కడ యుద్ధం మాత్రం నువ్వే చేయాలి చుమా. యుద్ధం నువ్వే చేయాలి. గెలవడానికి దైవజనుడు ప్రార్థన చేస్తాడంతే.
ఇది అర్థం కాకుండా మా కోసం బలంగా ప్రార్థన చేయండి అంటే ఎలా చేయాలి? బలంగా ప్రార్థన ఏ విధంగా చేయాలి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. నేను ఒకటే చెప్తున్నాను, బలమైన ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుసా? బలమైన ప్రార్థన అంటే విస్తారంగా ప్రార్థన చేసేయడం కాదు. బలమైన ప్రార్థన అంటే వాక్యాన్ని, దేవుణ్ణి ఇక్కడ పెట్టుకుని నువ్వు మోకాలు వేస్తే దేవుడు బలమైన ఆత్మాభిషేకంతో నిన్ను నింపుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా విను. ఒబేదేదేము ఇల్లులా ఉండాలి మన ఇల్లు. ఒబేదేదేము ఇల్లులాగా పరిస్థితులు చక్క చేసుకోండి. వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు దిద్దుకోండి. వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకోండి. మీ పరిస్థితులన్నీ సరి చేసుకుని నిలబడండి. మీ ఇల్లు కూడా ఒబేదేదేము ఇల్లులాగా ఆశీర్వదించబడుతుంది. మీకు కలిగి ఉన్న సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఎంతమందికి అర్థమైంది?